నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. ఏ చిన్న సమస్య జరిగినా ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్గా ఒక గ్రూప్ వెళ్ళిపోయి అక్కడ ఏది జరగపోయినా అది రాద్ధాంతం క్రియేట్ చేయటం, ఒకవేళ తప్పు లేకపోయినా దాన్ని తప్పుగా చూపించాలనే ప్రయత్నం చేయటం. దీనివల్ల వైసీపీ రాను ఇంకా బలం మాట దేవుడు ఎరుగు, అసలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉండదంటారా? ఖచ్చితంగానండి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో మీరేమి చెప్పినా కూడా ప్రజలు అనేటువంటి వాళ్ళు రెండు చూస్తున్నారు. మీ వర్షను చూస్తున్నారు, అవతల వాళ్ళ వర్షను చూస్తున్నారు. రెండు చూసి దీంట్లో ఏది కరెక్టు అనేటువంటిది బేరీజు వేసుకుంటున్నారు, వేసుకొని నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ మాట నేను ఏదో ఫ్లూగ్గా అంటలేదు. దీనికి ప్రత్యక్ష తార్కాణం మొన్న 2024లో వచ్చినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్. జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక టీమును పెట్టుకొని స్ట్రాటజిక్గా సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు అనేటువంటిది మనందరికీ తెలుసు. ఒక సామాజిక వర్గాన్ని ప్రజలందరికీ దూరం చేసి ఆ సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది, దోచుకు తింటుంది అనేటువంటి భావన కల్పించడంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు 2014లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొదలైన తర్వాత ప్రజలు ఒక్కొక్కటిగా వాళ్ళ భ్రమలన్నీ విడిపోతున్న తర్వాత ఈ సోషల్ మీడియా ప్రచారం అంతా ఫేక్ అనేటువంటిది వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఆ రోజు నుంచి పాలేవి నీళ్ళేవి అనేటువంటిది వాళ్ళు క్లియర్ కట్గా తెలుసుకోవటం అనేటువంటిది చూశారు. చూడటం మూలానే సాలిడ్గా అతనికి సపోర్ట్ చేసినటువంటి పట్టభద్రులు, అర్బన్ పీపుల్, తర్వాత వచ్చి ఉద్యోగస్తులు, వీళ్ళందరూ 2 ఏళ్లలోనే వాళ్ళకి దూరం అయ్యారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చూస్తున్నారు. కానీ మీరు అబద్ధాల మీద అబద్ధాలు వండి వార్చి చేసినప్పుడు నిజంగా గనక వాళ్ళు అదే నమ్ముంటే మీరు మళ్ళీ 151 సీట్ల కంటే పైన రావాలి మీకు. కానీ 11 సీట్ల మీద మాత్రమే పరిమితం అయ్యారంటే మీరు సోషల్ మీడియా ద్వారా మీ పేటీఎం బ్యాచ్ ద్వారా ప్రచారం చేసినటువంటి అన్ని ఫేక్ వార్తల్ని వాళ్ళు నిర్ద్వందంగా తిరస్కరించారనేటువంటిది అక్కడ క్లియర్ అయిపోయిందిగా. అక్కడి నుంచైనా పాఠం నేర్చుకోవాలి కదా. నేర్చుకోకపోగా మళ్ళీ ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి ఫార్ములానే ఒక గుంపు ఉంటే ఆ గుంపులో ఒక 10 మందిని మీ వాళ్ళని ప్రవేశపెట్టి సాక్షి వాళ్ళు వెళ్ళి వాళ్ళ మూతి దగ్గర మైక్ పెట్టి వాళ్ళు మాట్లాడించాలనుకున్నది మాట్లాడించడం అనేటువంటిది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. అది అదే ఇంకా నమ్మరు. అయినా ఎందుకు చేస్తారు? అయినా కానీ అంతకుమించి వాళ్ళ దగ్గర ఆలోచనలు లేవుగా. ఓకే, ఇవాళ అదే ప్రశాంత్ కిషోర్ చీగొట్టి జ్యోతిష్యుడు చెప్పినట్టుగా ఏ జ్యోతిష్యుడు చెప్పింది నిజం కాలేదు, కానీ ఆయన చెప్పింది పర్ఫెక్ట్గా నిజమైంది. జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోబోతున్నాడని నేషనల్ మీడియా సాక్షిగా చెప్పాడు ఆయన. జరిగింది కదా. అది చెప్పింది ఎవరు? ఈ ఫేక్ ప్రచారాలన్నింటినీ చేయటానికి బీజం వేసినటువంటి వ్యక్తే. అవుట్డేటెడ్ నాయన, అయిపోయింది, నువ్వేం చెప్పినా నమ్మరు ప్రజలని ఆయనే చెప్పాడు. అయినా మళ్ళీ అతను చెప్పిన ఫార్ములానే పట్టుకొని అంత సహాయ చర్యలు అక్కడ జరుగుతూ ఉంటే విజయవాడలో ఏమీ జరగట్లేదని, అట్లాగే గుడ్లవరే కాలేజీలో ఏమీ జరగని దానికి మీ వ్యక్తులను అక్కడ పంపించేసేసి ఆ కాలేజీలో ఒక వీడియో కూడా చూసాం. ఒక ఆడ మనిషి, అసలు కాలేజీలో పనిచేసే ఆయా కూడా అలా ఉండదు. అట్లాంటి ఆవిడ అరవండి అని పిల్లల్ని రెచ్చగొట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నప్పుడు ఈ ఫేక్ ప్రచారం మామూలు వాళ్ళకి కూడా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు తెలిసిపోతుందండి. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ఏది అప్లై చేసినా తెలిసిపోతుంది. అది దానికి ప్రత్యక్ష ఉదాహరణ విజయవాడ వరదలని చెప్పి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు వాళ్ళు సోషల్ మీడియాలో. జనమంతా కొట్టుకుపోతున్నట్టు, మునిగిపోతున్నట్టు. అది బంగ్లాదేశ్. వెంటనే గంటకల్లా అది బంగ్లాదేశ్ అని చెప్పి 2 పక్కన పెట్టేసి చేస్తున్నారు. మీకంటే బలంగానే పెట్టుకున్నారు కదా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళ సోషల్ మీడియా తక్కువ లేదు కదా. అసలు ఇప్పుడు ఒకవేళ అది అలాంటి పోస్టర్ విడుదల కాకపోయినా జనాలు నమ్మే స్థితిలో, నిజమైన పోస్టర్ తీసుకొచ్చి వీళ్ళు చూపించినా నమ్మరండి జనాలు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. దానికి కారణం స్వయంకృత అపరాధం అంటున్నాను. అయినా మార్పు లేదు. మనకి పెద్దలు చెప్పారు, నాయన పులి వచ్చి అని ఒక చిన్న కథలో పెద్ద నీతి పెట్టారు. కరెక్ట్. పులి వచ్చింది అని చెప్పేసి పిల్లోడు ఊరికే ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. తండ్రి పరిగెత్తుకొచ్చాడు నిజంగా వచ్చిందేమోనని. రైట్. కానీ 3 సార్లు రాకపోయేటప్పటికి 4గోసారి నిజంగా పులి వచ్చినా నువ్వు పులి అని చెప్పినా కానీ నమ్మలా. నీ ఆవులను అది ఎత్తుకుపోయింది. సో ఆ చిన్న కథలో ఎంత నీతి ఉంది, అదే ఇప్పుడు దీనికి అప్లై అవుతుంది. వీళ్ళు ఇప్పుడు రేపు ఏదన్నా మంచి విషయం చెప్పాలనుకున్నా నమ్మరు. మీరు నిజం తీసుకొచ్చి చెప్పినా, మంచి విషయం చెప్పినా, వాళ్ళకి నిజంగానే మంచి జరిగే విషయం చెప్పినా, చంద్రబాబు నాయుడు గారి తప్పుని నిజంగా మీరు ఎత్తి చూపించినా కూడా
నమ్మలేని పరిస్థితిలోకి వాళ్ళని మీరైతే పంపించేశారు. ఎందుకంటే మీరు చేసినవన్నీ ఫేక్ ప్రచారాలు కాబట్టి. మీరు రేపు పొద్దున్న నిజం చెప్పినా అది ఫేక్ ప్రచారం లాగా వెళ్ళిపోతుంది కాబట్టి. సో పోనీ ఏమన్నా మాట్లాడే వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇస్తారా అంటే, గట్టిగా ప్రశ్నిస్తే ఇందాక మనం చూసాము నిన్న, ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే కృష్ణలంక నుంచి అన్నాడు టక్కున. వీడికి అడిగేవాడికి కావాల్సిన సమాధానం అది కాదు, అవును, సింగునగర్ నుంచి వస్తున్నానని చెప్పాలి. మళ్ళీ వీడు రెట్టించి అడిగేటప్పుడు వాడు తడబడి సింగునగర్ నుంచి అంటే అబద్ధం ఆడటం కూడా సరిగా రాదు. రైట్. కాబట్టి ఈ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ ఫ్యాబ్రికేటెడ్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఇలాగే తప్పులు తడకల్లాగా ఉంటాయి. జనాలు చూసి నవ్వుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళు ఒక్కసారి సోషల్ మీడియా కనుక తీస్తే, మీరు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన మీమ్స్, సెటైరికల్ ఇవి ఏ రాజకీయ నాయకుడి మీద కూడా భారతదేశంలో వచ్చి ఉండవు నాకు తెలిసి. అంతటి కంటెంట్ క్రియేట్ చేసినటువంటి ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి, ఆయన నాయకులకి దక్కుతుంది. కాకపోతే దురదృష్టకరమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, కొంత స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని విలువలు ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. కానీ దురదృష్టకరంగా వాళ్ళకి వాయిస్ అనేది అక్కడ లేకుండా పోయింది. వాళ్ళు చెప్పే మంచి ఎవరు వినేటువంటి వాళ్ళు లేకుండా పోయారు. అలాగే ఆఫీసర్లో కూడా కొంత సిన్సియర్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు మీరు చేస్తుందని తప్పు అని చెప్పేటువంటి పరిస్థితి లేకుండా పోయింది వాళ్ళకి. అది అక్కడ దురదృష్టకరమైన విషయం. సో అది వాళ్ళ పార్టీకి నష్టం కలిగిస్తే పర్వాలేదు, రాష్ట్రానికి కూడా నష్టం కలిగించింది. కాబట్టి ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా సర్దుకుంటున్నటువంటి టైంలో వీళ్ళు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ప్రజలు అవేర్గా ఉన్నారు. వీళ్ళ ప్రచారాలు నమ్మే పరిస్థితే లేదు.